జై భీమ్, జై తెలంగాణ. రాజకీయంలో బలమున్న వాడిది కాదు పైచేయి, ఆలోచన ఉన్నవాడిది పైచేయి, అవగాహన ఉన్నవాడిది పైచేయి, సమాజంపై పట్టు ఉన్నవాడిది పైచేయి. సమాజంలో పరిస్థితులు బట్టి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది తెలుసుకోగలిగిన వాడే ఈ రాజకీయ చాణక్యుడు అవుతారు, రాజకీయంలో అధినేత అవుతాడు. అది ఎక్కువగా 100% రాజకీయ చాణక్యుడైనా, రాజకీయ రాజైనా కానీ ఒక వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు. అతనే కేసీఆర్ గారు. ఇతను ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షానికి వణికించేంత సామర్థ్యం, పోరాడేంత సత్తువ ఉన్నవాడు. అధికారంలో ఉన్నా కానీ ప్రజలు మెచ్చే అభివృద్ధి చేయగలిగిన గొప్ప పాలకుడుగా పేరు పొందినవాడు కేసీఆర్ గారు. అయితే భారతదేశంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పాలించిన తర్వాత బీజేపీ గత 10 సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది. అయితే మరోసారి భారతదేశానికి పిఎంని ఎన్నుకునే ఎలక్షన్లు వచ్చాయి. భారతదేశ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి పట్టం కట్టి అధికారంలో కూర్చోబెట్టుతున్నారు అనేది ఈ చర్చ అనేది బాగా కొనసాగుతుంది. విపరీతమైన ఒక ప్రచారం అనేది ఏ పార్టీకి ఆ పార్టీకి హైప్ ఇచ్చుకుంటూ కొనసాగుతుంది. అయితే భారతదేశంలో మేధావి వర్గాలకు చెందిన వ్యక్తులు కొందరు భారతదేశంలో ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు కాబట్టి ఈ హిందూ భావజాలాన్ని పరిరక్షిస్తామని చెప్పే బీజేపీకే మూడోసారి ప్రజలు పట్టం కట్టేస్తారు, 400 సీట్లతో పట్టం కట్టేస్తారు అనే విధంగా వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే మిగతా కాంగ్రెస్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే, ఇప్పటికే బీజేపీకి 2 సార్లు అధికారం ఇచ్చినా కానీ అభివృద్ధి ఏమీ లేదు, కేవలం మతం దైవం అనే ఒక దాని మీదనే రాజకీయం చేసింది. ఉన్న దేశ సొమ్ములు మొత్తం, ప్రభుత్వ ఆస్తులు మొత్తము ప్రైవేట్ పరం చేసింది. ఈసారి బీజేపీని ఖచ్చితంగా ప్రజలు ఓడించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టబోతున్నారు అని కాంగ్రెస్ వర్గాలు, కొంతమంది కాంగ్రెస్ మద్దతుదారులైన మేధావులు అనే వాళ్ళు ఈ విశ్లేషణ అనేది ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ గారిని ఈ విషయం మీద అడిగినప్పుడు, ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా లేకపోతే బీజేపీ అధికారంలోకి వస్తుందా అని కేసీఆర్ గారిని అడిగినప్పుడు, కేసీఆర్ గారు ఏ మేధావి వర్గం చెప్పింది చెప్పకుండా, ఏ సామాన్యులు ఊహించింది తను అనకుండా, తను రాజకీయ అవగాహనతో, ముందు భవిష్యత్తు ఆలోచనతో ఎవరూ చెప్పని ఒక పదం చెప్పిండు. ఆ పదం ఏంటంటే, ఈసారి బీజేపీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ అధికారంలోకి రాదు, ఒకవేళ ఈ ప్రధాన పార్టీ అధికారంలో రావాలంటే ప్రాంతీయ పార్టీల సహకారం కావాలి. ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది, ప్రాంతీయ పార్టీలతో పైచేయి అవబోతుంది. ఒకవేళ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు 12 లేదా 11 సీట్లు ఇస్తే కేంద్రంలో కింగ్ మేకర్గా నేనే కాబోతున్నాను అని కేసీఆర్ గారు ఈ వ్యాఖ్యలు అనేది చేశారు. అయితే దీన్ని ప్రధాన మీడియాలు కానీ లేకపోతే సామాన్యులు కానీ, కొంతమంది కేసీఆర్ గారిని విమర్శించే వ్యక్తులు కానీ, నిజంగా రాజకీయ అవగాహన లేని దద్దమ్మలు కానీ ఏమన్నారంటే, వాళ్ళు కేసీఆర్ గారికి మతి భ్రమించింది, కేసీఆర్ గారు ఒక ప్రాంతీయ పార్టీ అయి ఉండి అసలుకి కేంద్రంలో ఎట్లా కింగ్ మేకర్ అవుతాడు, ఆయనకి ఎట్లా కేంద్ర పగ్గాలు అనేది చిక్కుతాయి అని ఒక అవగాహన లేని వ్యక్తులు మాట్లాడిన మాటలు కేసీఆర్ గారిని ఒక కేఏ పాల్తోటి లేదా ఇంకోళ్ళతోటి ఒక జోకర్గా వర్ణించిన అసలుకి దద్దమ్మలు అసలు వాళ్ళకి రాజకీయ అవగాహన అనేది లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కేంద్రంలో ప్రధాన పార్టీలకి సరైన సీట్లు రానప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచడం కోసము ప్రాంతీయ పార్టీ కాళ్ళ మీద పడుతుంది ప్రధాన పార్టీలు. అప్పుడు ప్రాంతీయ పార్టీలలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటాయో ఆ పార్టీ అధినేత కింగ్ మేకర్ అవుతాడు. ఒకవేళ తప్పని పరిస్థితిలో ఆ ప్రాంతీయ పార్టీ అధినేతను కూడా పిఎం చేసే అవకాశం కూడా ఉంటుంది.
కానీ ఈ విషయం కనీసం రాజకీయ అవగాహన లేని మెయిన్ స్క్రీన్ మీడియాలు, లేకపోతే కేసీఆర్ గారిని విమర్శించే దద్దమ్మలకి తెలియదు ఇది. నిజంగా రాజకీయ అవగాహన అనేది ఉన్న వ్యక్తులు స్పష్టంగా ఏ మేధావి వర్గం కూడా ఇంత స్పష్టంగా చెప్పలేదు. ఈరోజు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడ్డది. ప్రాంతీయ పార్టీలది పైచేయి అయింది. కానీ అనుకున్నట్లు కేసీఆర్కి ఫలితాలు రాలేదు. కానీ పక్క రాష్ట్రమైన ఆంధ్రాకు ఈ ఫలితం వచ్చి చంద్రబాబు కేంద్రంలో కింగ్ మేకర్ అయిండు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్రత్యేక స్టేటస్ అయినా కానీ ఇంకా ఏదైనా కానీ చంద్రబాబు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలో ఇప్పుడు ఉంది. ఆంధ్ర అభివృద్ధి కావడానికి చంద్రబాబు ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ఆంధ్రాని అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో ఉంది కాబట్టి. అలాంటిదే తెలంగాణ ప్రజలు ఇదే కేసీఆర్ గారిని ఇంత ముందు జాగ్రత్తగా ఆలోచించి, ఇంత విజ్ఞతతో ఆలోచించి చెప్పినప్పుడు ఒకవేళ ఇక్కడ తెలంగాణ ప్రజలు 12 సీట్లు కానీ లేదా 11 సీట్లు కానీ ఇస్తే కేంద్రంలో కేసీఆర్ గారు కింగ్ మేకర్ అయ్యేవాడు. తెలంగాణకు రావాల్సిన నిధులు అనేటివి వెంటనే వచ్చేటివి. తెలంగాణ అభివృద్ధి అనేది ఇంకా వేగవంతంగా జరిగేది. కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి మాటల్ని చెవున పెట్టుకోకుండా మళ్ళీ కాంగ్రెస్కి 8 సీట్లు, బీజేపీకి 8 సీట్లు ఇస్తే వీళ్ళు అందరు గెలిచిన ఎంపీలలో ఒక గుంపులో గోవింద లెక్క అయిపోయారు తప్ప వీళ్ళకేం ప్రత్యేకత అనేది లేదు. వీళ్ళ మాట వాల్యూ కూడా అక్కడ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉండదు. వేరే వాడు వచ్చినప్పుడు, వేరే వాడు సపోర్ట్ ఇచ్చినప్పుడు వానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి వాని మాటకి విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడు గురించే ఆలోచిస్తారు. వానికి కావాల్సింది ఇస్తేనే మన పార్టీలోకి వస్తాడు. మన పార్టీ వస్తేనే మనకి అధికారం వస్తుంది. మన పార్టీకి మద్దతు ఇస్తేనే అధికారం వస్తుంది. కేంద్రాన్ని దేశాన్ని ఏలొచ్చు అని ఈ ప్రాంతీయ పార్టీ అడిగినవన్నీ డిమాండ్స్ అన్ని తీర్చే పరిస్థితులలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఉంటుంది. ఇంత ఆలోచనగా, ఇంత విజ్ఞతగా, ఇంత వివరంగా కేసీఆర్ గారు చెప్పినా కానీ తెలంగాణ ప్రజలు పట్టించుకోకుండా కేసీఆర్ గారిని ఓడించారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అనేది అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్కి పైనుంచి నిధులు అనేది వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అనేటివి అస్సలు రాష్ట్ర బడ్జెట్ వల్ల తీరేటివి కానే కాదు. కనీసం సంవత్సరం వీళ్ళు ఇచ్చిన 1 సంవత్సరం కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ మొత్తం పెట్టినా తీరదు హామీలు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణకు పైనుంచి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ తెలంగాణలో వీరు ఇచ్చిన హామీలకు నిధులు లేవు. వీళ్ళ పరిస్థితి మళ్ళీ తెలంగాణను 5 ఏళ్ళు చీకట్లోకి మనం నెట్టివేసినట్టు.